రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు బీఆర్ఎస్ నేతలు. పాలన చేతకాక గత సర్కార్పై నిందలు వేయడం మానుకోవాలని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీలో బిగ్ బ్రదర్ను కలవడంపై ఉన్న శ్రద్ధ ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న కార్మికులపై లేదని విమర్శించారు. సీఎం రేవంత్ కి కేసీఆర్ ఫోబియా పట్టుకుందని ఆరోపించారు బీఆర్ఎస్ లీడర్లు. అసమర్థ పాలనను కప్పిపుచ్చుకునేందుకే సీఎం రేవంత్ గత ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జీఎస్ఐ ఇంజనీరింగ్ నిపుణులను సంప్రదించకుండానే ఆగిపోయిన ప్రాజెక్టును ప్రారంభించారని విమర్శించారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండానే వర్క్స్ స్టార్ట్ చేయడంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు. ప్రజల అటెన్షన్ డైవర్షన్ కోసమే చిట్ చాట్ పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. नाचना आए आंगन टेढ़ा मतलब काम नहीं करना आता ठीक से किसी और को बदनाम करके काम चला लो, ये कहाँ की रीत है? आपकी गवर्नमेंट ने जो जीएसआई को कंसल्ट करे बगैर, इंजीनियरिंग एक्सपर्ट्स को कंसल्ट करे बगैर जो प्रोजेक्ट 10-15 साल पुरानी है उसको ऐसे ही शुरू कर दिया लालच में. आज उस वजह से 8 वर्कर वहाँ पे फंसे हुए हैं, किसी को नहीं मालूम वो जिंदा है कि मर गए. आप उनकी देखभाल देखने के बजाय आप क्या कर रहे हो? किसी ब्लेम गेम स्टार्ट कर दिया आपने. సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీలో బిగ్ బ్రదర్ ను కలవడంపై ఉన్న శ్రద్ధ ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న కార్మికులపై లేదన్నారు మాజీ మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి. ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటన బాధాకరమన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదానికి రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. గతంలో ఆగిన ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండానే ప్రారంభించారని ఆరోపించారు. కానీ ఇవాళ 6వ రోజు తర్వాత ఎవరో పాపం ఇంజనీర్లు వచ్చి చెప్పిన తర్వాత ఇవాళ వచ్చిందట ఆలోచన. అక్కడ ఉన్నంతసేపటికి కేవలం ఒక్క లారీలో కొద్దిగా అంత తీసుకొచ్చి అక్కడ పోసిండ్రు. అంటే ఈ లెక్కన ఈ ప్రభుత్వానికి జరిగిన సంఘటన మీద ఏం సీరియస్నెస్ ఉంది, వాళ్ళ ప్రాణాల పట్ల వీళ్ళకి ఏం అభిప్రాయం ఉంది ఈ ప్రభుత్వానికి అనేది మనకు స్పష్టంగా కనబడుతుంది. గతంలో కొంతకాలం ఆగి పునఃప్రారంభించబడినటువంటి ఈ ప్రాజెక్టు పునఃప్రారంభానికి ముందు సాంకేతికంగా ఏ రకమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలి, టెక్నాలజికల్గా ఏం ఇష్యూస్ ఉంటాయన్న దాని మీద మరి ఈ ప్రభుత్వం ఏం జాగ్రత్తలు తీసుకున్నదో రేపు వాళ్ళు వెల్లడించే దాన్ని బట్టి ఉంటుంది. ఢిల్లీలో రేవంత్ రెడ్డి అబద్దాలు మాట్లాడారన్నారు ఎమ్మెల్సీ కవిత. రేవంత్ రెడ్డికి కేసీఆర్ ఫోబియా పట్టుకుందన్నారు. రాష్ట్ర ఆదాయం పడిపోవడానికి హైడ్రా విధ్వంసమే కారణమన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 8 మంది కార్మికులు చిక్కుకుంటే సీఎం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేయడం ఏంటన్నారు కవిత. గౌరవ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి మోడీ గారిని కలిసిన తర్వాత అంతులేని అబద్ధాలను చెప్పడం జరిగింది. వారు అనేకమైనటువంటి అబద్ధాలు, వారికి పాపం కేసీఆర్ ఫోబియా పట్టుకున్నది. ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్న పరిపాలన చేయాల్సినటువంటి అనేకమైనటువంటి అంశాలున్నా, కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అనేకమైనటువంటి విషయాలున్నా కూడా వారిని కేవలం కేసీఆర్ గారిని విమర్శించేటటువంటి పని మాత్రమే పెట్టుకున్నారు. జనాభా ప్రకారం పార్లమెంట్ల సీట్ల సంఖ్య పెంచితే దక్షిణాది నుంచి పెద్ద ఎత్తున తిరుగుబాటు వస్తుందన్నారు బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్. ఈ విషయంలో తమిళనాడు సీఎం స్టాలిన్ వాదన సరైనదేనన్నారు వినోద్. స్టాలిన్ గారు చెప్పిన మాట దక్షిణ రాష్ట్రాలు పార్లమెంట్ సీట్లు తక్కువైతే అనే విషయాన్ని వారు ఏదైతే ప్రస్తావించారో అది కరెక్ట్. అదేవిధంగా నిన్న అమిత్ షా గారు కూడా ఒక సీటు కూడా పోదు అని చెప్పడం కూడా కరెక్ట్ అంటున్నాను నేను. ఇప్పుడు జరిగినటువంటి రాజ్యాంగ సవరణను కొనసాగించాలి. మళ్ళీ ఇప్పుడు పార్లమెంటు 2026 వరకే ఉన్నది. అది 2026లో మళ్ళీ రాజ్యాంగ సవరణ చేసి ఈ సీట్ల నిష్పత్తిని తగ్గించము. ఇక కాంగ్రెస్ నేతలు స్వార్థ రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు బీఆర్ఎస్ నేతలు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని త్వరగా బయటకు తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.